అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆర్కే పర్వం అనే చిత్రాన్ని నిర్మించినటువంటి గుబ్బల రవికిరణ్ గారి హీరోగా నటించినటువంటి చిత్రంలో మరి ఈ సినిమా 5వ రోజు సక్సెస్ మీట్గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సినిమాలో మా గ్రామాలకు సంబంధించిన మా నియోజకవర్గం రాజోల నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల్లో ఉన్నటువంటి మరి దిండి సర్పంచ్ గారు, అలాగే టేక్షెట్పాలెం నుంచి నాయుడు గారు, వీరంతా కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే కట్టా సుబ్బారావు గారు అనే పూర్వకాలం మా సినిమాలు పాత సినిమా నిర్మించినటువంటి నిర్మాత గారు అబ్బాయి అయినటువంటి ఆయన ఈ సినిమాని తీయడం జరిగింది. మరి డ్రగ్స్ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు విపరీతమైన పరిస్థితుల్లో ఉండగా మరి దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయనేది విషయం తెలియజేయడం కోసం సమాజాన్ని ఒక మంచి మార్గంలో చూపించాలని ఒక ఆలోచనతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమాని మేము కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతమైన సినిమాని మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తీసి దీని సమాజంలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతో మరి తీసినటువంటి సినిమాని విజయవంతంగా మరి అందరూ కూడా చూస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. నా పేరు ముదునూరు శ్రీనివాసరాజు, ఢిల్లీ గ్రామ సర్పంచి. నేను ఇంతకు ముందు చిన్న క్యారెక్టర్లో గౌతమపుత్ర చేతకర్ణి, వీరసింహారెడ్డి, అందులో పులిచెర్ల సర్పంచ్గా, తర్వాత మన కట్టా సుబ్బారావు గారు అబ్బాయి అయిన శ్రీకిరణ్ గారు, మన గుబ్బల రవికిరణ్, ఈయన హీరోగా ప్రొడ్యూసర్గా ఎంతో ధైర్య సాహసాలతో చిన్న కుటుంబంలో పుట్టి ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారాన్ని సక్సెస్తో సినిమా తీసి ఆ సినిమా రంగానికి సంబంధించిన ఈ గ్రామాలని సంబంధం లేకుండా ఈ కోనసీమ జిల్లాలో చిన్న యాక్టర్స్ని అందరినీ తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపిస్తూ ఈ సినిమాకి సంబంధించిన విషయం, ఈ జిల్లాలో జరుగుతున్న గంజాయి ఈ 5 సంవత్సరాల నుంచి దారుణంగా పెరిగిపోయి సహించలేక ఆ గంజాయి ముఠాన్ని ఎలా అరికట్టాలో, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఉండాలో దాని ద్వారా నిజ స్వరూపాన్ని బయటపెట్టు దీన్ని అద్భుతంగా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ 5 రోజులు బాగా సక్సెస్ అయింది. దీనికి గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఇలాంటి సినిమాకి తోడుగా ఉంటూ ఈ సినిమాకి అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సినిమా కేవలం ఒక సమాజం మీద ప్రేమతో చేసిన సినిమా. ఇది ఏదో కోట్లు సంపాదించాలని కాదు. అలాగే ఈ 5 రోజులు ఎక్కడుండి మా ఊర్లో ఉండి ఎవరో దీవింతకు వస్తున్నారు, ఎవరో కడుపులో కత్తిలెట్టుకుని వస్తున్నారు అనేది అన్ని దగ్గర చూసుకున్నందుకు భగవంతుడు కల్పించిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనకు ఆదరణ బాగుంది. ఎందుకంటే ఈ సినిమా సమాజం ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న ఆఘాతాలు దృష్టిలో పెట్టుకుని అసలు ఈ డ్రగ్స్ బారిన పడిన అబ్బాయిలు ఏ రకంగా లైఫ్ను పాడు చేసుకుంటున్నారు ఈ దృష్టిలో పెట్టి తీయటం వల్ల చాలా చోట్ల బాగున్నాయి. అలాగే మాకు అన్నిటి పరంగా దగ్గరుండి నన్ను ఈ రకంగా ఈ రిలీజ్ దాకా మాకు దగ్గరుండి మన కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, కట్టా సుబ్బారావు గారు అబ్బాయి నాకు ఈ రోజు నేను దగ్గరుండి అన్ని రకాలుగా నాకు ఆదుకున్నందుకు, ఈ సినిమా ఒక నిర్మాతగా చేశానంటే కేవలం ఒక గోలు, చాలా ఇది సమాజం పట్ల ప్రేమతో ఆశించలేదు, ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ రోజుని అనుకున్న డేట్కి గత నెల 22వ తారీఖుని సెన్సార్ అవుతే కరెక్ట్గా జనవరి 22 చిరంజీవి గారి బర్త్డే రోజున రిలీజ్ చేయాలనుకున్నాం. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే రోజున రిలీజ్ చేయాలనుకోవడం జరిగింది. అదే రకంగా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నా ఆ గోల్ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు, అలాగే ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆదరించినందుకు, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా కందులు దుర్గేష్ గారు, ఆయన జిల్లా అధ్యక్షుడు, నేను జిల్లా జాయింట్ సెక్రటరీ ఉండటం వల్ల ఇదే రోజుని ఆయన సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా ఉండటం, ఆయనతో మీటింగు ఒక రోజు టైం తీసుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమాని ఆయన కూడా పరిశీలించేసి ఈ సినిమా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని పరిశీలన చేసి ఈ సినిమాకి మాకు సరైన గుర్తింపు తెచ్చేలాగా మన దుర్గేష్ గారిని ఒకసారి 1 సెకండ్ ఆయనకి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
చేస్తున్న ఆర్కేపురం, అదృశ్యం అవుతున్న అమ్మాయిలు మన ఆర్కేపురానికి అసలు ఏమైంది? సాంబా, ఇది మంచి టైమింగ్ రా. గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు నీకు? ఆర్కే బీచ్ లో నార్త్ సైడ్ సీసీ కెమెరాస్ ఫుటేజెస్ చూస్తే ఈ ఫోటోలున్న గ్యాంగ్ ఓ అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సార్. ఐ లవ్ యూ. ప్రేమంటే ఇక్కడి నుంచి కాదు. కేసు బుక్ చేసి కోర్టుకు పంపించండి. సార్. తీసుకోండి సార్. ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? వచ్చి నీ పెళ్ళాన్ని పంపించమంటే పంపించడానికి పోలీస్ స్టేషన్.